నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న చూసుకున్నట్టయితే వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే. సో అందులో వచ్చింది ఏంటంటే చాలా విషయాలు మాట్లాడారు. ఇన్ని రోజులు కల్తీ లడ్డీని చూసాము, ఇప్పుడు కల్తీ మతాల్ని కూడా చూస్తున్నాము. లడ్డూని కల్తీ చేశారు, మతాల్ని కూడా కల్తీ చేస్తున్నారు అని చెప్పేసి అందులో రావడం జరిగింది. అండ్ అలానే జగన్మోహన్ రెడ్డి గారు సారీ చెప్తే ఈ పాటికి సమస్య అంతా ఉండేది కాదు అని చెప్పేసి కూడా వారు మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ గారు. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే నిన్న వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే దాంట్లో చాలా వరకు మాట్లాడడం జరిగింది సార్. ఏంటంటే కల్తీ లడ్డు అసలు పాపాత్ములు, కల్తీ లడ్డూని చేసిన వాళ్ళ పాపాత్ములు అంటే మతాన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఒక సారీ చెప్పేసి ఉంటే ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా సారీ చెప్పేసి ఉంటే ఈ పాటికి ఇంత జరిగేది కాదు అని చెప్పేసి ఆ కామెంట్స్ లో అయితే ఆర్కే గారు పేర్కొనడం జరిగింది. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే శ్రీ గారు, బేసిక్ గా రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్స్ లో కానీ వారి విశ్లేషణలో కానీ కొన్ని పదునైన రీతిలో ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో పదులు తగ్గలేదు, కానీ ఉన్న డైవర్షన్ అవుతుంది. అంటే వారికి ఎవరికో ఇంకెవరికో వ్యతిరేకంగానో మాట్లాడాలని అనుకుంటే పదును ఉన్న పని చేయదు. రాధాకృష్ణ గారు చెప్పినప్పుడు నేను ఒకటి రెండు అంశాలు, ఒకటి సారీ దేనికి చెప్పాలనుకుంటున్నారంటే లడ్డు విషయంలో అనుకుంటాను. తప్పైపోయింది, క్షమించండి అని జగన్మోహన్ రెడ్డి గారు అనేసి పని అయిపోతుందని. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని జడ్జిమెంట్ ఎవరివ్వాలి? మీరో నేనో రాధాకృష్ణ గారు కాదు కదా. సుప్రీంకోర్టు పరిధిలో విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు పరిధిలో సిట్ సిబిఐ సారథ్యంలో విచారిస్తుంది. వాళ్ళు తేల్చాలి ఎవరి పాత్ర ఏంటని. ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళు సారీ శిక్ష పడుతుంది. సారీ ఎందుకు? సారీ అనేది పెద్ద రాజకీయం. రాధాకృష్ణ గారు రాజకీయం చేస్తున్నారు సారీ పేరుతో. అంటే సారీ చెప్పడం అర్థం ఏంటి? సారీ చెప్పి వదిలేద్దామా? లడ్డు కల్తీ చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే ఒకసారి చెప్పి వదిలేద్దామా? కఠినంగా శిక్షించాలి కదా. కాబట్టి సారీ చెప్పాలంటే తప్పు ఒప్పుకునేస్తే రాజకీయంగా ఒక ముద్ర వేసేస్తాం. ఇది పక్కా రాజకీయం. కాబట్టి ఇప్పుడు ఎవరు సారీ కోరుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు శిక్ష కోరుకుంటున్నారు. ఎవరిని శిక్షించాలి అది సుప్రీంకోర్టు తెలుస్తుంది. సుప్రీంకోర్టు సారథ్యంలో ఉన్నటువంటి సిట్ తెలుస్తుంది. సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ అవుతాయి. అల్టిమేట్ గా సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. ఆ తీర్పులో ఎవరు ముద్దాయిలో ఎవరు తప్పు చేశారో వాళ్ళ తప్పు యొక్క పాత్రను ఆధారంగా శిక్షించాలని జనం కోరుకుంటారు, సారీని కాదు. కానీ మీ మధ్యలో సారీని కోరుకోవడం మీరు సంతృప్తి పడద్దు. ఎందుకంటే సారీ చెప్పేస్తే తప్పు ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీని డిస్టర్బ్ చేశాడని చెప్పి ప్రచారం చేసుకోవడం పనికొస్తుంది. కాబట్టి మీరు రాజకీయంగా పనికొస్తుందని సారీ అంటే ప్రజలు అది కోరుకోవట్లేదు, భక్తులు అది కోరుకోవట్లేదు. తప్పు ఒప్పు తేల్చాలి, ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళు శిక్షించాలి. ఇది ప్రజలు కోరుకుంటున్నారు, భక్తులు కోరుకుంటున్నారు. వారు రాజకీయ కోరికలు అనేది నెరవేరాలి. మొదటి అంశం. రెండో విషయం, ఎవరు నిర్ధారించారు జగన్ గారు తప్పని? ఒకవేళ ఆరోపణలు తప్పుడు ఆరోపణలు అయితే ఇప్పుడు జగన్మోహన్ ఇప్పుడు సిట్ నిర్ధారణలో ఏం తేలింది? ప్రాథమికంగా ఫైనల్ తుది ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ గారి ప్రస్తావన లేదు. ఆ మాటకు వస్తే ఆయన నియమించిన బోర్డు చైర్మన్ల ప్రస్తావన కూడా దాంట్లో లేదు. అధికారుల ప్రస్తావన, సిబ్బంది ప్రస్తావన, అదేవిధంగా డైరీల ప్రస్తావన 36 మంది బాధ్యులను చేస్తూ డైరీలు ఆఫీసర్ వేశారు. దాంట్లో ఎక్కడ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన చైర్మన్లే లేరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఎందుకు సారీ చెప్పాలి? అసలు అసలు వాళ్ళు అనేది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సరే తెలీదు, డబ్బుల కోసం ఎవరో కింది వాళ్ళు చేసేసి ఉంటారు, దానికైనా చెప్పాలి కదా. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో నిన్న పాలకు సంబంధించి గోదావరి జిల్లాలో కొన్ని తప్పులు జరిగినాయి, కొంతమంది ప్రాణాలు కోల్పోయింది. నిన్న మొన్న టపాసులకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి పేలుడు జరిగినాయి, అక్కడ కొంతమంది చనిపోయారు. అంటే రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ముఖ్యమంత్రికి ఆపాదిద్దామా? కాదు కదా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమలలో ఏం జరిగిందని తేలాలి. తేలిన తర్వాత బాధ్యులు తేల్చాలి. అసలు తప్పు జరిగిందా లేదా అనేది తేలక ముందుగానే నిర్ధారణ చేసి తీర్పులు ఇచ్చేసి సార్ ఏం చెప్పామంటే ప్యూర్లీ పాలిటిక్స్. ఒకటి. రెండు, తిరుపతి దేవస్థానం చుట్టూ జరుగుతున్నలో తప్పు చేశారా, తప్పుడు ఆరోపణలు చేసినారా? ఈ రెండు తేల్చాలి. ఆరోపణలు తప్ప తప్పు చేసినారా? తప్పు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత, తప్పుడు ఆరోపణలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం బాధ్యత. ఈ రెండు తేల్చిన సుప్రీంకోర్టు చేపించిన తర్వాత శిక్షిద్దాం, అంతే తప్ప సారీలు అవసరం. సారీ అని చెప్పడం అనేది ఇంకా విచారణ వద్దు, ఇది తేలేదేం లేదు.
సారీ చెప్పేస్తే ఆ నిన్నంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేసి టీటీడీకి ఆయన అన్యాయం చేసినాడని చెప్పుకుందానికి పనికొస్తుంది. ఈ రోజు సారీ అంటారు, తర్వాత ప్రచారం చేస్తారు. కాబట్టి రాధాకృష్ణ గారు చెప్పిన ఆ లాజిక్ అయితే కరెక్ట్ కాదు. అంటే అందులోనే ఇంకేంటంటే ఎప్స్టైన్ ఫైల్స్ లో ఉన్న బిల్ గేట్స్ గారే తన సంపాదనలో సింహ భాగాన్ని అందరికీ పంచేస్తున్నారు. మన ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి సంజీవినిలు కూడా తన పెట్టుబడులు అంటే తన సంపాదనలో నుంచి కొంత అమౌంట్ ఇక్కడ పెట్టడానికి రెడీ అవుతున్నారు. దాని మీద కూడా ఈర్ష్యపడుతున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సార్ మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఎవరు పెట్టుబడులు పెడుతున్నారు? బిల్ గేట్స్. బిల్ గేట్స్ ఎంత పెట్టుబడులు పెడతారు, దేంట్లో పెడతారు అనేది ప్రభుత్వం ఏం చెప్పట్లేదు. బిల్ గేట్స్ కి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఒక పర్సనాలిటీ, ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఉన్న రాష్ట్రానికి రావడం ఫోకస్ అయింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏం చర్చ జరగాలి? బిల్ గేట్స్ వచ్చి వారికి ఉన్నటువంటి పెట్టుబడులు ఏ మేరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెడతారు అన్నది వారు అనౌన్స్ చేయాలి, ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాలి. ఈ రెండు జరిగితే వెల్కమ్ ఇట్, ఖచ్చితంగా అభినందించాల్సిందే. అప్పటి వరకు వారు ఏం చేస్తారో తెలియకుండా ఇప్పుడు రాష్ట్రం జరుగుతున్న చర్చ ఏంది? బిల్ గేట్స్ కి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడిగారు. 2 నిమిషాల అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడానికే లేని రోజుల నుంచి ఏకంగా ఆ చంద్రబాబు నాయుడు దగ్గరకే బిల్ గేట్స్ వచ్చేసినాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్ అలాంటిది అన్నారు. అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు జరగాల్సిన చర్చ అది కాదు. నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆయనకున్న ఇమేజ్ ఆయనకుంది, దాని ఎవరు కాదనరు. బట్ ఇప్పుడు ఇమేజ్ పైన చర్చ కాదు, చంద్రబాబు గారి ఇమేజ్ పైన చర్చ కాదు ఇది. బిల్ గేట్స్ వస్తారా, ఎవరు వస్తారా తర్వాత విషయం. వారు ఎందుకు వచ్చినారు, ఎంత పెట్టుబడులు పెట్టి లేదా కొంత కాంట్రిబ్యూషన్ చేసి స్కీమ్స్ సంక్షేమం చేయగలిగినారు అనుకోండి, లేకపోతే స్కీమ్స్ అంటే హెల్త్ కి సంబంధించి ఏదో ప్రాజెక్టు తీసుకోవటారని చర్చ నడుస్తూ ఉంది. అది అనౌన్స్ చేసిన రోజు, అది కార్యరూపం దాల్చిన రోజు, అప్పుడు చంద్రబాబు గారి యొక్క ఇమేజ్ అనేది బిల్ గేట్స్ యొక్క నిధులు రావడానికి దోహదపడ్డాయని అప్పుడు చెప్పుకోవచ్చు. అదేమి కాకముందుగానే బిల్ గేట్స్ కెపాసిటీ ఎంత, బిల్ గేట్స్ లాంటి వాడు చంద్రబాబు దగ్గర చంద్రబాబు గారి కెపాసిటీ ఎంత, దీని చుట్టే పరిమితం అయితే లాభం లేదు. రెండోది, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఎందుకు పాల్గొనలేదు? ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా ఉన్న బిల్ గేట్స్ వస్తే భారత ప్రభుత్వం కానీ, భారత ప్రభుత్వంలో బాగున్న కేంద్ర మంత్రులు కూడా ఊరు లేరు. ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చి వెళ్ళిపోయారు. మరి బిల్ గేట్స్ ఏమన్నా తమ సమస్యలు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం గుమ్మనంగా మౌనంగా ఉండాలనుకుంటా ఉంది అనే చర్చ నడుస్తా ఉంది. మరి అంత పెద్ద పర్సనాలిటీ కేంద్రం ఎందుకు పట్టించుకోలేదు? ఇట్లాంటి చర్చలు వస్తాయి. అందువల్ల బీజేపీ నాయకులు కూడా కలుసుకోలేదు సార్ తనని. అదే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొనలేదు, ఏం చేస్తారో తెలియదు. కాబట్టి ఈ ప్రచారం వీడికే పరిమితం కాకుండా వర్కౌట్ అయిన తర్వాత ఆ వర్కౌట్ కారణం ఏమిటంటే బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఇమేజ్ గౌరవించి వచ్చాడు అని ఆ రోజు చెప్పండి. అప్పటి వరకు ఏం జరుగుతుందో చెప్పండి. అంతకుముందు బిల్ గేట్స్ లాంటి వాడు వచ్చాడంటే మన ఇమేజ్ అది, దీని చుట్టూనే జరుగుకుంటా ఉంటే ఎందుకు వచ్చినాడని చర్చ వస్తుంది. కాబట్టి బిల్ గేట్స్ యొక్క మెటీరియల్ అయిన తర్వాత ఆ తర్వాత ఇమేజ్ గురించి వీళ్ళు ఇమేజ్ మాట్లాడతారు తప్ప మెటీరియల్ గురించి మాట్లాడలేదు. అందువల్ల అది వివాదం అవుతుంది తప్ప ఆయన పెట్టుబడులు పెడతంటే ఎవరు వద్దంటారు?